శివాయ. శివగీత 30వ భాగము. పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము, శరీర నిరూపణము. తేజస్సు వలన కలిగే ప్రయోజనములను వివరించుచున్నాడు. కాంతివంతమగు రూపము, దీప్తి, జీర్ణశక్తి, శాంతి, కోపము, తైక్షము, సూక్ష్మత్వము, శక్తి, తేజస్సు, కార్యము, ఈ గుణములన్నీ అగ్ని వలన గ్రహించుచున్నాడు. మరియు తేజస్సు నుండి మేధాశక్తి లభించును. ఇక జలగుణములను వాడుకొనుచున్నాడు. రసనేంద్రియము, నాలుక, రసము, స్నేహము, శృతలత్వము, ద్రవము, చెమట, శరీర మృదుత్వము మొదలగునవి జలలభ్యములు. ఇకపోతే భూమి వలన గ్రహిందగు గుణములను పేర్కొనుచున్నాడు. గంధము, స్థిరత్వము, ధైర్యము, గురుత్వము, బరువు, త్వక్కు, మాంసము, రక్తములు, మెదడు, ఎముక, క్రొవ్వు, శుక్రము, నాడులు భూమి నుండి లభించును. ప్రాణుల చేత తినబడిన అన్నము 3 భాగములుగా జఠరాగ్ని వలన నిర్మింపబడును. అందులో స్థూల భాగము మలము, మధ్య భాగము మాంసము, తేలిక భాగము మనస్సు. కావుననే మనస్సు అన్నమయము. ఉదకమున స్థూల భాగము మూత్రము, మధ్య భాగము రక్తము, తేలిక భాగము ప్రాణముగాను మారుచుండును. కనుకనే జలమయము ప్రాణమందురు. శరీరములో 360 ఎముకలు ఉండును. అవి జలములు, కపాలములు, రుచకములు, తరణములు మరియు నలకలమునియు జ్ఞానులు చెప్పుదురు. 5 విధములుగాను చెప్పుదురు. ప్రతి శరీరములో 210 ఎముకల సందులుండును. ఇట్టి అస్థి సందులు, రౌరవములు, ప్రసరములు, స్కందసేచనములు, ఊలుకలములు, సముద్రములు, మండలములు, శంఖావర్తములు, వాయస మండలములు అని 8 రకాలుగా చెప్పబడును. ఈ దేహమునందు 3,50,00,000 వెంట్రుకలు ఉండును. తల వెంట్రుకలు మరియు మీసముల వెంట్రుకలు 3 లక్షలు ఉండును. ఓయే రామ, నీకు ఈ శరీరం యొక్క స్వరూపమును సంపూర్ణముగా వివరించి తిని 3 లోకములలోనూ ఈ దేహము కంటేను హీనమైనదే ఏ వస్తువు లేదు సుమా. గొప్ప తెలివి, నిపుణత గల జ్ఞాన సంపన్నులు కూడా ఇట్టి సారము లేని శరీరము పట్ల మిగుల అభిమానము వలన అహంకారులై పాపకర్మలను ఆచరింతురు. కనుక జ్ఞానులైన వారు ఇట్టి హేయమైన దేహ నిజస్వరూపమును సంపూర్ణముగా తెలుసుకొనవలయును. శరీరాభిమానమును వీడి ఆత్మను రక్తిని పెంచుకొనదగునని భావము. ఇట్లు ఉపనిషత్తులు, బ్రహ్మ విద్యయు, యోగ శాస్త్రమును శ్రీ శివ రామ సంవాద రూపాత్మకముకు శ్రీ శివగీతలో శరీర నిరూపణమును 9వ అధ్యాయము సమాప్తం. సశేషం. సర్వం శివార్పణమస్తు. జై శ్రీరామ్. అందరికీ ధన్యవాదాలు.